వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ హిస్టరీ విజయనగర సామ్రాజ్యం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. భారతదేశాన్ని ఢిల్లీ సుల్తానులు పాలించే కాలంలోనే వివిధ ప్రాంతాల్లో అనేక ప్రాంతీయ రాజ్యాలు ఆవిర్భవించాయి. మహమ్మద్ బిన్ తుగ్లక్ పాలనా కాలంలో ఢిల్లీ సుల్తాన్ వంశం విచ్ఛిన్నమవడం ప్రారంభమైంది. దక్షిణ భారతదేశంలో దాదాపు 30 తిరుగుబాట్లు జరిగాయి. 3 శతాబ్దాలకు పైగా సువిశాల ప్రాంతాన్ని పాలించిన రాజవంశాలు భారతదేశంలో అతి తక్కువ. ఈ కారణంగా విజయనగర సామ్రాజ్యం పేరు చరిత్రలో నిలిచిపోయింది. దేశ చరిత్రలోనే వీరి సామ్రాజ్య పరిపాలనకు ప్రత్యేక స్థానం ఉంది. విజయనగర సామ్రాజ్యం 3 శతాబ్దాలకు పైగా దక్షిణ భారతదేశంపై ఏకఛత్రాధిపత్యం ప్రదర్శించింది. 1336లో సంగమ కుమారులైన హరిహర రాయ, బుక్కరాయ ఈ రాజ్యాన్ని స్థాపించారు. ఈ సామ్రాజ్యాన్ని 4 వంశాలు పాలించాయి. అవి: 1 సంగమ వంశం 1336 నుంచి 1485 వరకు, 2 సాలువ వంశం 1485 నుంచి 1505 వరకు, 3 తులువ వంశం 1505 నుంచి 1570 వరకు, 4 అరవీడు వంశం 1570 నుంచి 1680 వరకు. విజయనగర సామ్రాజ్య స్థాపకులకు సంబంధించి ఖచ్చితమైన ఆధారాలు లభించకపోవడంతో చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒక అభిప్రాయం ప్రకారం హరిహరరాయ, బుక్కరాయలు కాకతీయ చివరి చక్రవర్తి రెండవ ప్రతాపరుద్రుడి ఆస్థానంలో కోశాధికారిగా పనిచేసేవారు. 1323లో మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజ్యాన్ని అంతం చేయగా వీరిద్దరూ ఓరుగల్లు నుంచి తప్పించుకొని కంపిలి రాజ్యానికి పారిపోయారు. అనేగొంది కర్ణాటక రాజధానిగా ఈ రాజ్యాన్ని పాలిస్తున్న కంపిలి రాయలు వీరికి అనగా హరిహరరాయలు, బుక్కరాయలుకు ఉన్నత పదవులు ఇచ్చాడు. 1327లో తుగ్లక్ కంపిలి రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. మాలిక్ నబీని గవర్నర్గా నియమించి వీరిద్దరిని బందీలుగా ఢిల్లీకి తీసుకెళ్లి ఇస్లాంలోకి మార్చారని ఇసామి అనే చరిత్రకారుడు తెలియజేశాడు. దశాబ్దం పాటు తుగ్లక్కు విధేయులుగా ఢిల్లీలోనే హరిహరరాయలు, బుక్కరాయలు ఉన్నారు. దక్షిణ భారతదేశంలోని తిరుగుబాటులను అణచడానికి హరిహర, బుక్కరాయలను పంపగా 1336లో తుగ్లక్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అనేగొంది రాజధానిగా స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు. శృంగేరి పీఠాధిపతి విద్యారణ్య స్వామి సమక్షంలో తిరిగి హిందూ మతం హరిహర, బుక్కరాయలు స్వీకరించారు. తుంగభద్ర నది ఒడ్డున విజయనగరం అనే కొత్త నగరాన్ని నిర్మించి రాజధానిని మార్చారు. ప్రస్తుతం కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో ఉన్న హంపి పట్టణమే నాటి విజయనగరం లేదా విద్యానగరం. సంగమ వంశం 1336 నుంచి 1485. హరిహరరాయ 1 లేదా ఇతన్నే మొదటి హరిహరరాయలు అంటారు. 1336 నుంచి 56 ఇతని పాలనా కాలం. ఈయన విజయనగర పట్టణాన్ని నిర్మించి రాజధానిని అనేగొంది నుంచి విజయనగరానికి మార్చాడు. 1346లో కన్నడ ప్రాంతాలను పాలిస్తున్న హోయసాల రాజ్యాన్ని జయించి విజయనగర సామ్రాజ్యంలో విలీనం చేశాడు. ఇతడి కాలంలోనే కృష్ణా, తుంగభద్ర అంతర్వేది
లేదా రాయచూర్ అంతర్వేది కోసం బహమనీ సుల్తానులతో ఘర్షణ ప్రారంభమైంది. 1356లో అల్లావుద్దీన్ బహమనీ షా చేతిలో ఓటమి పాలై కొన్ని ప్రాంతాలను కోల్పోయాడు. బుక్కరాయ 1 మొదటి బుక్కరాయలు 1356 నుంచి 1377 వరకు పాలనా కాలం. ఇతడు మహమ్మద్ షా బహమనీతో ఇతడు ముద్గల్ యుద్ధం చేశాడు. ద్వైపాక్షిక వ్యాపార అభివృద్ధి కోసం చైనాకు దౌత్య బృందాన్ని పంపాడు. ఇతడి కుమారుడు కంపన మదురైని జయించి విజయనగర సామ్రాజ్యంలో విలీనం చేశాడు. కంపన భార్య గంగాదేవి తన భర్త విజయాన్ని తెలియజేస్తూ మధురా విజయం అనే కావ్యాన్ని రచించింది. ఇతడి కాలంలోనే విద్యారణ్య స్వామి సోదరుడు సాయన సంస్కృతంలో వేదాలపై భాష్యం అయిన వేదార్థ ప్రకాశిక అనే కావ్యం రచించాడు. దేవరాయ 1 మొదటి దేవరాయ 1406 నుంచి 1422 వరకు పరిపాలన చేశాడు. ఇతడు తుంగభద్ర నదిపై ఆనకట్ట నిర్మించి సాగునీరు అందించాడు. ఫిరోజ్ బహమనీతో 2 యుద్ధాలు చేశాడు. మొదటి యుద్ధంలో ఓడిపోయి తన కుమార్తెను ఫిరోజ్ బహమనీకి ఇచ్చి వివాహం చేశాడు. కృష్ణా తుంగభద్ర అంతర్వేదిలోని బంకపూర్ను వరకట్నంగా ఇచ్చాడు. ముద్గల్కు చెందిన నెహాలనే స్వర్ణకారుడి కుమార్తెను దేవరాయలు అపహరించగా ఫిరోజ్ షా బహమనీ ఇతడితో యుద్ధం చేశాడు. అయితే చరిత్రకారులు దీన్ని విశ్వసించడం లేదు. రెండో యుద్ధంలో ఫిరోజ్ షాను ఓడించి బంకపూర్ను స్వాధీనం చేసుకొని 10,000 ముస్లిం సైనికులను తన సైన్యంలో చేర్చుకున్నాడు. దేవరాయ 2 రెండవ దేవరాయ 1423 నుంచి 1446 వరకు పాలించాడు. సంగమ వంశంలో అందరికంటే గొప్పవాడు. గజబేట కారా బిరుదాంకితుడు. అహ్మద్ షా బహమనీతో యుద్ధం చేశాడు. ప్రత్యేకంగా విల్లు శిక్షణ పొందిన 2,000 మంది ముస్లింలను తన సైన్యంలో భర్తీ చేశాడు. ముసల్మాన్ల పవిత్ర గ్రంథం ఖురాన్ను గౌరవించేవాడు. విజయనగరంలో పార్శ్వనాథ జైనాలయం నిర్మించాడు. 1424లో కోస్తాంధ్రాను పాలిస్తున్న కొండవీటి రెడ్డి రాజ్యాన్ని జయించి తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. ఈయన సంస్కృతంలో గొప్ప పండితుడు. రత్నదీపిక, మహానాటక సుధానిధి, బాదరాయణ రాసిన బ్రహ్మసూత్రాలపై వ్యాఖ్యానం రచించాడు. శ్రీలంకపై నౌకాదాడి చేశాడు. ప్రౌఢరాయలు సంగమ వంశంలో చివరివాడు. 1485లో చంద్రగిరి పాలకుడు సాలువ నరసింహ ఇతడిని అంతం చేసి సాలువ వంశాన్ని స్థాపించాడు. సాలువ వంశం 1485 నుంచి 1505 వరకు. సాలువ నరసింహ 1485 నుంచి 1491 వరకు. ఇతడు సామంతుడిగా చంద్రగిరిని పాలిస్తూ విజయనగర సామ్రాజ్యాధిపతి అయ్యాడు. ఒరిస్సా పాలకుడు పురుషోత్తమ గజపతి చేతిలో ఓడి బందీ అయ్యాడు. ఇతడి ప్రధానమంత్రి నరసనాయక ఉదయగిరి కోట నెల్లూరు జిల్లా ఉదయగిరి కోటను గజపతులకు ఇచ్చి చక్రవర్తిని విడిపించాడు. తెలుగు సాహిత్యం తెలుగు కవులను ఆదరించారు. ఈయన ఆస్థానంలో పిల్లలమర్రి పినవీర భద్రుడు, అన్నమాచార్యులు ఉండేవారు. ఇమ్మడి నరసింహ 1491 నుంచి 1505 వరకు ఇతడి పాలనా కాలం. ఈయన సాలువ వంశంలో చివరివాడు. ప్రధానమంత్రి వీర నరసింహ ఇతడిని అంతం చేసి తులువ వంశాన్ని స్థాపించాడు. వీరు కర్ణాటకలోని తులువ ప్రాంతానికి మంగుళూరు చెందినవారు. వీర నరసింహ 1505 నుంచి 1509 వరకు. తులువ వంశ స్థాపకుడు.
తులువ వంశ స్థాపకుడు. ఇతడి మరణానంతరం సోదరుడైన శ్రీకృష్ణ దేవరాయలు ప్రధానమంత్రి తిమ్మరుసు సహకారంతో రాజ్యాధికారాన్ని చేపట్టాడు. శ్రీకృష్ణ దేవరాయలు 1509 నుంచి 1529 వరకు పాలించాడు. విజయనగర సామ్రాజ్య చరిత్రలో అందరికంటే గొప్పవాడు. ఇతడి కాలంలో విజయనగర సామ్రాజ్యం సర్వతోముఖాభివృద్ధిని సాధించింది. ఈయన బీజాపూర్తో 2 యుద్ధాలు చేశాడు. 1510 యుద్ధంలో బీజాపూర్ సుల్తాన్ యూసుఫ్ ఆదిల్ షాను అంతం చేసి రాయచూర్ అంతర్వేదిని ఆక్రమించుకున్నారు. గజపతులతో పోరాడటానికి ఒరిస్సా వెళ్ళగా ఇస్మాయిల్ ఆదిల్ షా రాయచూర్ను ఆక్రమించుకున్నాడు. దీంతో 1520లో రాయచూర్ యుద్ధంలో బీజాపూర్ సుల్తాన్ను ఓడించి ఆ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా పాలకుడైన ప్రతాపరుద్ర గజపతిని ఓడించి గజపతి సప్తాంగ హరణ అనే బిరుదు పొందారు. ఉమ్మెత్తూరు మైసూర్ పాలకుడైన గంగారాయల్ను చంపి రాజధాని శివసముద్రమును ఆక్రమించుకున్నారు. శ్రీరంగపట్నం రాజధానిగా మైసూర్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాడు. బీదర్పై దండెత్తి చెరసాలలో బంధించిన బహమనీ సుల్తాన్ మహమ్మద్ షాను విడిపించి అతడిని సింహాసనంపై కూర్చోబెట్టి యవనరాజ్య స్థాపనాచార్య అనే బిరుదు పొందారు. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా గొప్ప కవి పోషకుడు. సంస్కృతంలో జాంబవతి పరిణయం, తెలుగులో అముక్త మాల్యద లేదా విష్ణు చిత్తీయం అనే కావ్యాలు రచించాడు. దేశభాషలందు తెలుగు లెస్స అని తెలుగు భాషను కీర్తించాడు. అచ్యుతరాయలు 1529 నుంచి 1543 వరకు. శ్రీకృష్ణదేవరాయల అనంతరం అతడి సోదరుడు అచ్యుతరాయ రాజ్యాధికారం చేపట్టాడు. ఇతడి భార్య తిరుమలాంబ సంస్కృతంలో వరదాంబికా పరిణయం అనే కావ్యాన్ని రచించింది. ఇతడి కాలంలోనే బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షా రాయచూర్పై దండెత్తి ఆక్రమించుకున్నాడు. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన నాగులాపురం నగరాన్ని ధ్వంసం చేశాడు. ఇతడి ప్రధానమంత్రి అలియ రామరాయలు సర్వాధికారాలు చెలాయించాడు. 1565లో 4 బహమనీ రాజ్యాలు కూటమిగా ఏర్పడి విజయనగర సామ్రాజ్యంపై యుద్ధం ప్రకటించాయి. ఈ యుద్ధాన్ని తల్లికోట యుద్ధం లేదా బన్నిహట్టి యుద్ధం లేదా రాక్షసి తంగడి యుద్ధం అని పిలుస్తారు. ఈ యుద్ధంలో బహమనీ సుల్తానులైన అలీ ఆదిల్ షా, బీజాపూర్ సుల్తాన్, ఇబ్రహీం కుతుబ్ షా, గోల్కొండ సుల్తాన్, హుస్సేన్ నిజాం షా, అహ్మద్ నగర్ సుల్తాన్, అలీ బరీద్ షా, బీదర్ సుల్తాన్ పాల్గొన్నారు. కానీ ఆనాటి బిరార్ సుల్తాన్ బుర్హాన్ ఇమాద్ షా మాత్రం పాల్గొనలేదు. తల్లికోట యుద్ధంతో విజయనగర సామ్రాజ్య వైభవం అంతమైంది. అలియ రామరాయలు యుద్ధభూమిలో మరణించగా చక్రవర్తి సదాశివరాయలు పెనుగొండకు, అనంతపురంలోని పెనుకొండ విజయనగర సామ్రాజ్యానికి 2వ రాజధానిగా ఉండేది, పెనుగొండకు పారిపోయారు. సదాశివరాయలు 1565 నుంచి 1570 వరకు పెనుగొండ నుంచి ఇతడు పాలించాడు. ఇతడి మరణానంతరం తిరుమల రాయలు అధికారాన్ని హస్తగతం చేసుకుని అరవీడు వంశాన్ని స్థాపించాడు.